ఒకసారి చూడండి, టర్మ్ 1 కి ఎగ్జామ్ కి సంబంధించి ఏమేమిటి. ఫస్ట్ బిట్ లో 1-2 పోయమ్స్ చూసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ బిట్ లో ఫస్ట్ లెసన్ వ్యాస రక్ష. ఫస్ట్ బిట్ లో 1-2 పోయమ్స్, ఆ రెండిట్లో నుంచి ఒకటి వస్తుంది. అంటే పేజీ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 1 నా దగ్గర ఒకటి ఉంది చూడండి. ఫస్ట్ 1-2 పోయం, ఇక్కడ 1-2 పోయమ్స్ అమ్మ. ఛాయాం కుర్వంతి అది నెక్స్ట్ సెకండ్ది, ఫస్ట్ది సెకండ్ది 1, ఆ రెండిట్లో నుంచి ఒకటి వస్తుంది. వేరే పాఠం అమ్మ, ప్రతిపదార్థం రాయాలి, భావం రాయాలి. ఇంట్రడక్షన్ ఏమీ అవసరం లేదు. పోయం వాడే ఇస్తాడు. పోయినసారి ఫస్ట్ ఏం చేశారు, పోయం రాసి భావం రాశారు. ఈసారి పోయం వాడే ఇస్తాడు. ఇచ్చిన దానికి ప్రతిపదార్థము భావం రాయాలి. మీ ఇష్టం, తెలుగు వర్షన్ అయినా పర్వాలేదు, ఇంగ్లీష్ వర్షన్ అయినా. నెక్స్ట్ అక్కడ చూసినట్లయితే మనకి సెకండ్ లెసన్ మనం గాయత్రి, నీతి, గీతావళి ఛాయిస్ కి ఇచ్చుకుంటున్నాం కాబట్టి ఈ లెసన్ పర్ఫెక్ట్ గా, ఈ లెసన్ లో ఉన్నటువంటి 6 పర్ఫెక్ట్ గా చూసుకోవాలి. ఇప్పుడు చెప్పే సాధు వర్తనం ఫస్ట్ పోయం, సెకండ్ పోయం, థర్డ్ లెసన్ అన్నట్టు సాధు వర్తనం. అదే ఇక్కడే ఫస్ట్ పేజీలోనే ఉన్నది కదా, దానిపైన థర్డ్ అని సాధు వర్తనం అని ఉన్నది కదా. ఛాయాం కుర్వంతి చ అన్యస్య స్వయం తిష్టంతి చాతఫే, అది ఫస్ట్ ఇయర్ మెటీరియల్ అనుకుంటా. ఫలంతి చ పరార్ధాయ పాదపా ఇవ సజ్జనాః. సెకండ్ వన్ అయం నిజః పరోవేతి గణన లఘు చేతసాం ఉదార చరితానాం తు వసుదైవ కుటుంబకం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కి సంబంధించి పేజీ నెంబర్ 7, సెకండ్ బిట్ కి సంబంధించమ్మా. LAQ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఫ్రమ్ పోయట్రీ. ఇక్కడ ఈ లెసన్ ఇస్తాడు, ఈ లెసన్ చదవవలసి ఉంటుంది. మనకి ఫైనల్ ఎగ్జామ్ లో 1 out of 2 6 మార్క్స్. ఫైనల్ ఎగ్జామ్ లో మొదటి 3లో నుంచి ఒకటి ఇస్తాడు, తర్వాత 3లో నుంచి ఒకటి ఇస్తాడు. 1, 2, 3 1-2-3లో ఫస్ట్ లెసన్ కుముద్వతి పరిణయం, సెకండ్ లెసన్ విక్రమాంకస్య ఔదార్యం, థర్డ్ లెసన్ సాధు వర్తనం. సాధు వర్తనంలో ఎస్ఏ లేదు కాబట్టి మనకి కుముద్వతి పరిణయం, విక్రమాంకస్య ఔదార్యం ఈ 2 చదవవలసి ఉంటుంది. ఇప్పుడు కుముద్వతి పరిణయం అనేటటువంటి ఎస్ఏ చూద్దాం. ఈ టర్మ్ 1కి ఈ ఎస్ఏ ఇస్తాడు, ఈ ఎస్ఏ రాయవలసి ఉంటుంది. వర్డ్ టు వర్డ్ మీనింగ్ ప్రతిపదార్థం తెలుగులో రాస్తే ఎస్ఏ తెలుగు, ప్రతిపదార్థం ఇంగ్లీష్ రాస్తే ఎస్ఏ ఇంగ్లీష్. అక్కడ చూడండి, కుశస్య సరయు విహారం తత్పరిణామం చ వివర్ణత. కుశుడి యొక్క సరయు విహారం తర్వాత జరిగినటువంటి సంఘటనను గురించి వ్రాయండి. కుశః కుముద్వతిం కథం పరిణీతవాన్. కుశుడు కుముద్వతిని ఏ విధముగా వివాహము చేసుకొనెను. ఈ రెండిట్లో ఏది ఇచ్చినా గానీ ఒకటే ఆన్సర్ అన్నమాట. ఒకసారి లెసన్ చూద్దాం. చూడండి, కుముద్వతి పరిణయః. కుముద్వతి పరిణయః. పరిణయము అంటే ఏంటయ్యా, వివాహము అన్నమాట. కుముద్వతి అనేటటువంటి ఆమె యొక్క వివాహము. ఈ పాఠ్యభాగాన్ని మహాకవి కాళిదాసు గారు రాశారు. మహాకవి కాళిదాసు. ఎక్కడి నుంచి తీసుకున్నామయ్యా ఈ పాఠ్యభాగం? రఘువంశం. రఘువంశం షోడశ సర్గ అంటే 16వ సర్గ నుంచి తీసుకోవడం జరిగింది. దీంట్లో మొత్తం 1 to 19 సర్గలు ఉంటాయి. ఈ యొక్క రఘువంశాన్ని దాదాపుగా 21 మంది రాజులు పరిపాలన చేసినారన్నమాట. వారిలో చెప్పుకోదగ్గ వారు సగరుడు, దిలీపుడు, భగీరథుడు, రఘుమహారాజు, అజమహారాజు, తర్వాత దశరథ మహారాజు, రాముడు, తర్వాత కుశలవలు అన్నమాట చెప్పుకోదగినటువంటి వారు. ఇక్కడ కుముద్వతి పరిణయం రఘువంశం 16వ సర్గ నుంచి తీసుకోవడం జరిగింది అన్నమాట. ఇక్కడ రాముని తర్వాత
రాముడు సీత, వారి యొక్క కుమారులు కుశుడు లవుడు. కుశ లవ, లవకుశ అని అంటూ ఉంటాం, బట్ కుశుడు అనేటటువంటి వాడు పెద్దవాడు. రాజ్యాంగం ప్రకారం రాజు యొక్క పెద్ద కుమారుడు ఎవరైతే ఉంటాడో అతనికి రాజ్య పరిపాలన తదనంతరం, మనం ఉదాహరణకి రామో విగ్రహవాన్ ధర్మ చూసామనుకోండి, దశరథుడు రాముడికి రాజ్యాన్ని, పెద్దవాడు కాబట్టి రాముడికి రాజ్యాన్ని ఇవ్వాలనుకున్నాడు. అలాగే రాముడు తన పెద్ద కుమారుడైనటువంటి కుశుడు రాజ్యాన్ని తన అనంతరం అంటే రాముడి మరణం తర్వాత కుశుడు రాజ్యాన్ని స్వీకరించాడనమాట. ఈ కుశుడు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ అయోధ్య నగరాన్ని ఏ విధంగా పరిపాలిస్తున్నాడయ్యా అంటే, స్వర్గమును పరిపాలించేటటువంటి ఇంద్రుడి కంటే గొప్పగాను, అలాగే అలకా నగరాన్ని పరిపాలించేటటువంటి కుబేరుడు కంటే గొప్పగాను, కుబేరుడు కంటే కూడా గొప్పగా పరిపాలన చేస్తూ ఉన్నాడట. రామునికి మించి పరిపాలన చేస్తూ ఉన్నాడట. ఆయన పరిపాలనలో ఋతువులు, ఎన్ని ఋతువులండి మనకి? 6 ఋతువులు వాటి వాటి ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాయన్నమాట. వానాకాలం, చలికాలం, వర్షాకాలం, అంటే ఈ 3 సీజన్స్ ఉంటాయి. దాంట్లో మళ్ళీ ఋతువులు, హేమంత ఋతువు, శిశిర ఋతువు ఇట్లా ఉంటాయి. గ్రీష్మ ఋతువు అని మనం నిన్న లెటర్లో కూడా గ్రీష్మ ఋతువు అని చెప్పుకున్నాం. 6 ఋతువులు వాటి వాటి ధర్మాన్ని నిర్వర్తిస్తూ గ్రీష్మము అంటే ఎండాకాలం అన్నమాట. ఎండాకాలం ప్రవేశించిందట. ఎండాకాలం వచ్చేసరికి ఇప్పుడైతే మనకి ఏసీలో, ఫ్యాన్లో ఇట్లాంటి ఫెసిలిటీ ఉన్నాయి. పూర్వకాలంలో అలాంటి ఫెసిలిటీ లేదు కాబట్టి ఈ యొక్క ఎండ వేడిమి తట్టుకొనలేక కుశమహారాజు వారి యొక్క పరివారము సరయూ నదీ తీరానికి వెళ్ళారట. సరయూ నదీ తీరం, సరయూ నదీ తీరానికి మంది మార్బలం అంటే రాజుగారు, రాణులు, చెలికెత్తెలు అందరూ కూడా కలిసి సరయూ నది విహారానికి వెళ్ళారు. ఆ నదిలో రాజుగారు వస్తున్నారని చెప్పేసి అక్కడ ఏమైనా మొసళ్ళు ఇట్లాంటివి, క్రొకడైల్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయని చెప్పేసి గజ ఈతగాళ్లను పిలిపించి ఆ ప్రాంతం అంతా కూడా మంచిగా చేసి సువాసనలతో కూడినటువంటి సుగంధ ద్రవ్యాలను అలాగే పువ్వులతోనూ ఆ యొక్క ప్రాంతం అంతా కూడా, నదీ తీరం అంతా కూడా అలంకరించిన తర్వాత కుశుడు ఆ నదిలో స్నానము చేశాడట. కుశుడు నదీ స్నానం, సమయం తెలియనంతగా నదీ స్నానం ఆచరించారనమాట. కుశమహారాజుతో పాటుగా మంది మార్బలం ఒకరి భుజాలు ఒకరు తాగుకుంటూ ఆ నదిలోనికి ప్రవేశించారట. సమయం తెలియనంతగా నదీ స్నానం చేసి కుశుడు నదీ స్నానము నుంచి బయటికి వచ్చిన తర్వాత తన తండ్రి ఇచ్చినటువంటి జైత్రాభరణము అంటే కంకణం, కడియం లాంటిది, బ్రాస్లెట్ అని కూడా అనుకోవచ్చు అనమాట. అది రాముడికి అగస్త్యుడు ఇచ్చాడు. అగస్త్యుడు రామునికి ఇచ్చాడు. రాముడు తన కుమారుడైనటువంటి కుశుడికి ఇచ్చాడు అనమాట. ఈ జైత్రాభరణం పోగానే వెంటనే గజ ఈతగాళ్లను పిలిపించి ఆ ఆభరణం వెతకమన్నారు. వారు నదిలోనికి దిగి అణువణువు వెతికారు. ఎక్కడా కూడా ఆ ఆభరణం కనపడలేదట. వెంటనే ఆ గజ ఈతగాళ్ళు బహుశా దీని లోపల కుముదుడు అనేటటువంటి సర్పరాజు, పాములకు రాజైనటువంటి వాడు కుముదుడు అనేటటువంటి నాగరాజు, సర్పరాజు ఉన్నాడు, బహుశా అతను దొంగలించి ఉండవచ్చునేమో అనగానే వెంటనే అతని పైకి గరుడాస్త్రాన్ని ప్రయోగించాడట. గరుడాస్త్రం అంటే పాములకు ఆ అస్త్రం అంటే భయం అనమాట. అది తెలిసినటువంటి కుముదుడు ఆభరణముతో పాటు తన చిన్న చెల్లెలైనటువంటి కుముద్వతి అనేటటువంటి ఆమెను తీసుకొని వచ్చి ఆ కుశమహారాజు ముందు వినయపూర్వముగా, దశ అవతారాల్లో ఒక అవతారమైనటువంటి శ్రీరాముని యొక్క కుమారుడు మీరు, అలాంటి మీకు నేను అపకారం తలపెడతానా? నా చిన్న చెల్లెలైనటువంటి కుముద్వతి బంతితో ఆడుకుంటూ బంతిని నేలకేసి కొట్టింది. ఆ యొక్క బంతి గాలిలోనికి ఎగిరింది. బంతిని పట్టుకునేటటువంటి తరుణంలో మీ ఆభరణం వచ్చి ఆమె చేతిలో పడినది. తెలియక తీసుకున్నదే కానీ కావాలని తీసుకున్నది కాదు అని చెప్పేసి ఆభరణంతో పాటు, రాజా మీకు ఇష్టమైనట్లయితే
ఈ కుశుడిని కుముద్వతితో వివాహం చేసుకోవలసినదిగా కుముదుడు అడగడం, దానికి కుశమహారాజు అంగీకరించడం ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి ఇతివృత్తము, కథాంశము. కుముదుడు కుముద్వతిని వివాహం చేసుకోవడం ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి కథాంశము. ఒకసారి చూడండి, అక్కడ 2 ప్రశ్నలు ఉంటాయి, ఏది ఇచ్చినా గానీ ఒకటే ఆన్సర్. కుశస్య సరయూ విహారం తత్పరిణామం చ వివర్ణత. డిస్క్రైబ్ ద ప్లెజర్ ట్రిప్ ఆఫ్ కుశ ఇన్ ది రివర్ సరయూ అండ్ ఇట్స్ రిజల్ట్. కుశః కుముద్వతిం కథం పరిణీతవాన్. హౌ డిడ్ ద కింగ్ కుశ మ్యారీ కుముద్వతి. కౌపరిచయానికి 1 మార్క్ ఉంటుందమ్మా, మిగతా మ్యాటర్కి 5 మార్క్స్ ఉంటుంది అనమాట. కవి పరిచయ, మీ ఇష్టం, ఇంగ్లీష్ వర్షన్ అయినా రాయవచ్చు, సాంస్క్రిట్లో అయినా రాయవచ్చు, రాయకపోయినా ఇబ్బంది ఏమి లేదు, సాంస్క్రిట్లో రాస్తే రాయండి, లేకపోయినా పర్వాలేదు. కుముద్వతి పరిణయ ఇది పాఠ్యభాగः మహాకవి కాళిదాసేన విరచిత రఘువంశ మహాకావ్యస్య షోడశ సర్గ స్వీకృతం. షోడశ అంటే 16వ సర్గ నుంచి తీసుకోవడం జరిగిందట. అయం కవి 4 శ్రవ్య కావ్యాని 3 దృశ్య కావ్యాని చ అరచయత్. ఈయన 4 శ్రవ్య అంటే వినేటటువంటి ఆడియో, దృశ్య అంటేనేమో వీడియో చూసేటటువంటి కావ్యాలు రాశాడట. కాళిదాసః కవికుల గురుః ఇది బిరుదేన లోకే ప్రసిద్ధస్తి. కాళిదాసుకి కవికుల గురువు అనేటటువంటి ప్రసిద్ధి ఉన్నదట. ప్రస్తుత పాఠ్యభాగే కుశమహారాజ కుముద్వతయోః పరిణయః విధానం వర్ణితం. ఈ పాఠ్యభాగంలో ఏం చెప్పడం జరిగిందటయ్యా? కుశమహారాజుకి కుముద్వతికి వివాహం జరగటం గురించి వివరించబడిందట. ఇంట్రడక్షన్. The lesson Kumudvati Parinaya is an extract from the 16th canto of Raghuvamsha Mahakavya, written by Mahakavi Kalidasa. This great poet wrote 4 kavyas and 3 dramas in Sanskrit literature. Kalidasa became famous as Kavikula Guru in the world. In this lesson, the poet described about the marriage of Kumudvati with the king of Kusha. కుముద్వతి కుశలకు వివాహం జరగడం ఈ పాఠ్యభాగంలో వర్ణించడం జరిగిందట. ఇక్కడ ఉన్నట్టే కాకుండా మీ ఓన్ వర్డ్స్ లో అయినా రాసుకోవచ్చు అనమాట. ఒకసారి ఇంగ్లీష్ లో మీరు చూసుకోండి, తెలుగులో ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, అక్కడ ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి శ్రీరాముని యొక్క స్వర్గారోహణ అనంతరం, ఇక్ష్వాకు వంశమన్నా సూర్యవంశమన్నా రఘువంశమన్నా ఒకటేనమ్మా. అంటే స్వర్గారోహణ అంటే శ్రీరాముని మరణము తర్వాత అనమాట. శ్రీరాముని జ్యేష్ఠ పుత్రుడైన, జ్యేష్ఠ అంటే పెద్ద అనమాట, కుశుడు అయోధ్య నగరమునకు రాజయ్యను. కుశుడు అయోధ్యను ధర్మ మార్గమున మరియు న్యాయ మార్గమున పరిపాలించుచుండెను. సీతాదేవి మైథిలి అంటే మిథిలా దేశపు రాణి అనమాట, మిథిలా దేశపు రాజకుమార్తె సీతాదేవి కుమారుడైన కుశమహారాజు ఇక్ష్వాకు రాజులు నివసించునట్టి అయోధ్య నగరమున నివసిస్తూ ఆ అయోధ్య యొక్క గత వైభవమును పరిరక్షిస్తూ సక్రమైన మార్గములో పాలిస్తూ ఉండెను. తన పూర్వీకుల వలె రాజ్యమును నిరంతరం సంరక్షిస్తూ పరిపాలనలో ఇంద్రుని యొక్క స్వర్గలోకమును మరియు కుబేరుని యొక్క అలకాపురిని సైతం అధిగమించెను. వారిద్దరి కంటే గొప్పగా పరిపాలిస్తున్నాడట. అంతటా ఒకసారి గ్రీష్మ ఋతువు అంటే సమ్మర్ అనమాట, సమ్మర్ సీజన్ ప్రారంభమున భానుడు తన ప్రతాపమును చూపిస్తూ అధిక ఉష్ణోగ్రతను పెంచసాగెను. అందులకు ప్రజలు ఎండ వేడిమి తట్టుకొనలేక కుశమహారాజును ఆశ్రయించి వారి యొక్క సమస్యను విన్నవించుకొనిరి. ఎందుకనగా ప్రజలు కష్టకాలములో ఉన్నప్పుడు రాజు మాత్రమే వాని యొక్క కష్టమును తొలగించి వారిని ఆనందింపజేయగలడు కదా. అప్పుడు కుశుడు సూర్యుని యొక్క వేడిము నుండి ఉపశమనం పొందుటకై తన చెలికత్తెలతో మరియు ప్రజలతో కలిసి సరయూ నది నందు విహరించుటకై సిద్ధమై అచటకు చేరుకొనెను. ఆ సరయూ నది అలలయందు రాజహంసలు విహరించుచున్నవి. మరియు ఆ నదీ ప్రాంతమంతయు లతలతో పుష్పములతో చెట్లతో మనోహరముగా ఉండెను. లత అంటే తీగలతోనూ పూలతోనూ చెట్లతో చక్కగా ఉన్నాయట.
కుశస్య సరయూ విహారం. ముందు రోజు రాజు యొక్క ఆజ్ఞానుసారం భటులు నది అందలి ముషళ్లను జాలరులచే తొలగింపజేసి నది ఒడ్డున అనేక గుడారములను ఏర్పాటు చేసిరి. పిమ్మట కుశుడు ఆ నదిలోనికి ప్రవేశించి కొంత సమయం ఈది తరువాత స్నానం ఆచరించెను. కుశమహారాజు అంతఃపుర యువతులతో కలిసి స్వేచ్ఛగా స్నానము చేయుచుండగా ఆకాశగంగలో అప్సరసుతో కూడి స్నానమాచరించు ఇంద్రుని వలె ఉండెను. ఆ సమయమున కుశుడు తన తండ్రి శ్రీరాముడు బహుకరించిన మరియు విజయలక్ష్మికి చిహ్నమైన జైత్రాభరణము తనకు తెలియకుండగానే నదిలో పోగొట్టుకొనెను. నదిలో స్నానమాచరణ ముగిసిన అనంతరం ఒడ్డుకు చేరుకుని కుశుడు దివ్యమైన ఆభరణం లేని తన బాహువును చూసుకుని భరించలేకపోయెను. బాహువు అంటే భుజము అని అర్థం అన్నమాట. కుముదునిపై కుశుని యొక్క ఆగ్రహం. అంతట కుశుడు వెంటనే గజ ఈతగాళ్లను పిలిపించి నదిలోని ఆభరణం వెదకమని వారిని ఆదేశించెను. కానీ వారి యొక్క ప్రయత్నం విఫలమయ్యను. అంతట ఈతగాళ్లు నిరాశ చెందిన వారే కుశమహారాజును ఆశ్రయించి, ఓ రాజా, మేము జైత్రాభరణము గురించి ఎంతో శ్రమించి నదిలో వెతికితిమి, అయినను అది మాకు లభించలేదు. బహుశా ఈ నది యొక్క అడుగు భాగమున నివాసముంటున్న కుముదుడనే సర్పరాజు దాన్ని తీసుకుని ఉండవచ్చును. దీనిలో సందేహము లేదని పలికిరి. అది విన్న కుశుడు ఆగ్రహము పొందిన వాడే వెంటనే తన ధనస్సును ఎక్కుపెట్టి గరుడాస్త్రమును సంధించి కుముదుడిని మరియు ఇతర నాగులను సంహరించుటకు సిద్ధపడెను. అది గ్రహించిన కుముదుడు భయపడిన వాడై అకస్మాత్తుగా ఒక కన్యతో కలిసి ఆభరణము తిరిగి ఇచ్చుటకు ఆ నదిలో నుండి బయటికి వచ్చెను. తరువాత ఎంతో వినయముతో కుశుడిని ఆశ్రయించి అతని ముందు మోకరిల్లెను. ఆ సమయమున కుశుడు సర్పరాజును చూసి తన గరుడాస్త్ర ప్రయోగము నుండి విరమించుకొనెను. ఎందుకనగా సాధారణంగా ఉత్తములు తమకు లొంగిపోయిన వారి విషయములో కోపమును ప్రదర్శించరు కదా. కుముదుని యొక్క నివేదనము మరియు విన్నపము. అటు పిమ్మట కుముదుడు కుశుడితో, ఓ రాజా, తమరు లోక రక్షణార్థం మానవ అవతారమెత్తిన శ్రీ మహావిష్ణువు యొక్క పుత్రులని నేను ఎరుగుదును. 10 అవతారాల్లో ఒక అవతారమైన శ్రీ మహావిష్ణువు 10 అవతారాల్లో రామ అవతారం ఒక్కటి. ఆ రాముని యొక్క కుమారుడు మీరు. అట్టి నేను మీకు మీ ఆనందమునకు ఎట్లు ఆటంకము కలిగించెదను. ఈమె నా సోదరి అయిన కుముద్వతి. ఆమె ఒక బంతితో ఆడుకుంటూ దానిని గట్టిగా నేలపై కొట్టగా అది నీటిలోని పైకి ఎగిరింది. తిరిగి ఆ బంతిని పట్టుకునే ప్రయత్నంలో జ్యోతి వలె ప్రకాశిస్తూ క్రిందకి జారుచున్న మీ ఆభరణము చూసి దానిని పొరపాటుగా గ్రహించినది. కావున మమ్ములను క్షమించు. మీ యొక్క ఆభరణము గ్రహించి మిక్కిలి శక్తివంతమైన మీ భుజమును ధరించము. అంతేకాక తను చేసిన అపరాధమునకు ప్రాయశ్చిత్తముగా మీ యొక్క పాదములను చిరకాలం సేవ చేసుకోవాలని నా సోదరి కుముద్వతి భావించుచున్నది. అందువలన ఆమెను వివాహం చేసుకోగలరని విన్నవించుకొనెను. అది విన్న కుశమహారాజు సంతోషించిన వాడే అందులకు అంగీకరించి ఒక శుభముహూర్తమున రఘువంశమునకు అలంకారము వలె కుముద్వతిని శాస్త్రపూర్వకముగా వివాహమాడెను. ఉపసంహార ముగింపు. పై విధముగా కుముదుని యొక్క విన్నపముచే కుశుడు కుముద్వతిని వివాహమాడి కుముదుణ్ణి రఘువంశమునకు బంధువుగా చేసెను. ఆ విధంగా ఇక్కడ కుముద్వతి పరిణయం పాఠ్యభాగ కవి పరిచయం. ఈ పాఠ్యభాగాన్ని కాళిదాసు గారు రాశారు. రఘువంశం 16వ సర్గ నుంచి తీసుకోవడం జరిగింది. దానికి 1 మార్క్, మిగతా మ్యాటర్కి 5 మార్క్స్ అనమాట. మీ ఓన్ వర్డ్స్లో అయినా రాసుకోవచ్చు. హెడ్డింగ్స్ రాయొచ్చు, లేదా కవి పరిచయం అని రాసి తర్వాత ప్రస్తుత కథ అని చెప్పేసి ఒక పారాగ్రాఫ్ వైజ్గా రాసుకోవచ్చు. ప్రతిపదార్థము తెలుగులో రాస్తే ఎస్ఏ తెలుగు, ప్రతిపదార్థం ఇంగ్లీష్ వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఇంగ్లీష్ రాస్తే ఎస్ఏ ఇంగ్లీష్ అనమాట. అదొకలా ఇదొకలా రాస్తే ఫైనల్ ఎగ్జామ్లో మార్క్స్ వేయరు, కొట్టేస్తారు కొంతమంది యాజ్ పర్ స్కీమ్ అని చెప్పేసి. రాముడి తర్వాత కుశుడు రాజు అయ్యాడు. కుశుడు రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తున్నాడండి? స్వర్గాన్ని పరిపాలించే ఇంద్రుడి కంటే గొప్పగాను, అలకా నగరాన్ని పరిపాలించే కుబేరుడు, లాఫింగ్ బుద్ధ అంటాం, వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకుంటానంటే అప్పిచ్చినటువంటి వాడు కుబేరుడు అనమాట. ఆయన కంటే గొప్పగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు.
కుశుడి యొక్క పరిపాలనలో ఋతువులు వాటి ధర్మాన్ని అవి నిర్వర్తిస్తూ గ్రీష్మ ఋతువు ఎండాకాలం ప్రవేశించిందట. ఎండ వేడిమిని తట్టుకొనలేక కుశుడు సరయూ నదీ తీరానికి స్నానానికి వెళ్ళారట. ఆ నదిలో స్నానం ఆచరించిన తర్వాత కుశుడు బయటికి రాగానే అగస్త్యుడు రాముడు తన కుమారుడికి ఇచ్చినటువంటి జైత్రాభరణం ఆ నదిలో పడిపోయిందట. వెంటనే గజ ఈతగాళ్లను పిలిపించి ఆభరణం వెతకమనగా ఆ ఆభరణం కనపడకపోయేసరికి బహుశా లోపల కుముదుడు అనేటటువంటి సర్పరాజు ఉన్నాడు, అతడు దొంగిలించి ఉండవచ్చునేమో అనగానే వెంటనే వారి మీద కోపంతో కుశుడు గరుడాస్త్రాన్ని ప్రయోగించాడట. ఆ అస్త్రానికి భయపడినటువంటి కుముదుడు తన చెల్లి అయినటువంటి కుముద్వతిని తీసుకొని వచ్చి వినయముగా, మహారాజా, శ్రీ మహావిష్ణువు 10 అవతారాల్లో ఒక అవతారమైనటువంటి విష్ణువు రాముని యొక్క కుమారుడు మీరు. అలాంటి మీకు నేను అపకారము తలపెడతానా? నా చిన్న చెల్లెలైనటువంటి కుముద్వతిని బంతితో ఆడుతూ బంతిని నేలకేసి కొట్టగా అది గాలిలోనికి పైకెగిరింది. ఆ బంతిని పట్టుకునేటటువంటి తరుణంలో మీ ఆభరణం వచ్చి ఆమె చేతిలో పడినది. తెలియక తీసుకున్నదే కానీ దొంగలించాలని కాదని చెప్పి ఆభరణాన్ని ఇచ్చి మీకు ఇష్టమైనట్లయితే ఈమెని వివాహం చేసుకోవలసినదిగా చెప్పడం, కుశుడు దానికి అంగీకరించడం ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి కథాంశము. ఈ స్టోరీ వస్తుంది, ఈ స్టోరీ చూసుకోండి. నెక్స్ట్ 4th బిట్, పేజీ నెంబర్ 29. నిన్న మనం చెప్పుకున్నాం 2 క్వశ్చన్స్. ఈ 2 ఇస్తాడు, 8 మార్క్స్. మనస్వినః కిమర్థం వనమభిగమ్య వసంతి. మనస్వినః నగర పరిభవాన్ విమోక్తుం వనమభిగమ్య వసంతి. బ్రహ్మచారి కుత్ర విషితవాన్ కిమర్థం. బ్రహ్మచారి వసభూమౌ లావాణకం నామ గ్రామే శృతి విశేషణార్థం విషితవాన్. మిగతాదంతా అవసరం లేదు. నెక్స్ట్ ఒకసారి అది పేపర్ ఏమ్మా.